నమస్కారం ప్రజలారా. మన జగనన్నకు గ్రహణం పట్టింది అనుకుంటారా, లేదంటే దరిద్రం పట్టింది అనుకుంటారా, లేదంటే శని పట్టింది అనుకుంటారా? ఏదైనా మీ ఇష్టం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. మన అన్నకు శని బట్టి, దరిద్రం బట్టి, గ్రహణం బట్టి 2 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తయింది. ఎందుకు చెప్తున్నాడు సీమరాజా అని అంటే, మనం ఎన్ని సూట్ కేసు మోసినామో, ఎన్ని దొంగ కంపెనీలు పెట్టినామో, ఈ విధంగా సూట్ కేసులు మోసి దొంగ కంపెనీలు పెట్టి మనం 16 నెలల పాటు జైల్లో ఉంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా మనం జైల్లో పెట్టాలా అని చెప్పి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినామో ఆ రోజే మనకు దరిద్రం పట్టుకునింది. ఆ రోజే రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మనల్ని పక్కన పెట్టినారు. ఎందుకంటే ఆ సంవత్సరం మనం అధికారంలో ఉన్నాము. సరే, అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఆడింది ఆట పాడింది పాటగా ఉన్నింది. ఎక్కడైనా సరే ఆ కేసులో నిజాలు కానీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏమైనా తప్పుదాలు చేశారు, లేదంటే ఆ డబ్బులన్నీ తిన్నాడని కానీ ఎక్కడైనా నిరూపించగలిగినారా? నిరూపించలేకపోయినాము. ఆడ వాస్తవం ఉంటే కదా, అవన్నీ అవాస్తవాలు. మనం మాట్లాడేదన్నీ అవాస్తవాలే కదా. అదేవిధంగా చూసుకుంటే 53 రోజుల పాటు ఆయన్ను జైల్లో పెట్టినాం. మనల్ని 16 నెలలు జైల్లో పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారిని కొద్ది రోజులైనా సరే జైల్లో పెట్టాలా అని అది ఒకటే లక్ష్యం. ఇంకా ఆయన తప్పు చేసినాడా, తప్పు చేయలేదా అనేది పక్కన పెట్టండి. నంద్యాలలో ఉంటే, నంద్యాలలో ఆయన క్యారివాన్లో ఉంటే ఆయన దగ్గరికి అధికారులు పోయి ఏ విధంగా మన జగనన్న చెప్పినాడని అతి ఉత్సాహంగా పనిచేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం జైల్లో 16 నెలల పాటు ఉంటే మన కుటుంబ సభ్యులు, నేను తప్ప బాధపడింది, వేరే వాళ్ళు ఎవరైనా బాధపడి ఉన్నారా? అదే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినామని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేసినారు. హైదరాబాద్లో ఆ హైటెక్ సిటీ దగ్గర ఎక్కడో సంఘీభావంగా ర్యాలీ తీస్తా ఉంటే ఆడ కేటీఆర్ గారు మాట్లాడినాడు. ఆడ ఏమైంది, తెలంగాణ ఎటపోయిందో తెలీదు, మీ ఊర్లోకి పోయి చేసుకోండి. ఇంకోటి దేశ విదేశాల్లోనే ఆయనకు సంఘీభావంగా తెలియజేస్తూ ఉంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం పక్కన ఉండేటువంటి రాష్ట్రం లేకపోయి ఆడ సంఘీభావం తెలియజేస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు, ఆయన పరిస్థితి ఏమైందో చూసినారు. మరి ఎవరి ప్రోద్బలంతో, ఎవరి మాటలు జగనన్న ఈని ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటారు? ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర, రాజకీయ జీవితంలో ఉండేటువంటి ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆడేదో తోతాపురిగా ఏదో మింగుదామని అనుకుంటారు. అన్నీ నువ్వేదో ప్రలోభాలకు ఎవడో చెప్పినాడు, దానే చెప్పినాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా అయితే అరెస్ట్ అయితే చేసినావు. అరెస్ట్ చేసిన దానికి మనకు వచ్చినటువంటి ఫలితం ఎంత అంటే 11 స్థానాలు వచ్చినాయి. మనకు 11 సీట్లు గెలిచినాం. కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దిగజారిపోయినాం. 151 సీట్ల నుంచి కేవలం 11 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి దేనికి వచ్చిందా ఈరోజు అంటే, మనం నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడంతోనే. పవన్ కళ్యాణ్ గారు జైలు లేకపోయి మనం కలిసి పోటీ చేద్దాం, మనం రాష్ట్ర భవిష్యత్తుకు మనం కూడా కృషి చేద్దాం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా భయాందోళనలో ఉన్నారు, ప్రస్తుతం ఉండేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి అని వీళ్ళు జైల్లోనే మాట్లాడుకొని బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా ఎవరి వల్ల? ఇదంతా దేనికైంది? కేవలం మన కళ్ళల్లో ఆనందం చూడాలని, ఈ సునకానందం పొందుదామని ఆయన అరెస్ట్ చేయడం. ఈ విధంగా మనకు తిరిగి ఈరోజు మన బతుకు ఈ విధంగా ఏడ్చేదానికి కారణం ఎవరు? వాడు ఎవడో చెప్పినాడు అరెస్ట్ చేయాలా అని చెప్పి ఎంత ఆనందం, ఎంత కొంతమంది మరీ ఉత్సాహంగా అప్పటి మంత్రివర్యులు మా పార్టీకి సంబంధించినవే ఆర్కే రోజా కానీ అయితే బాణసంచాలు పేర్చడం, స్వీట్లు తినిపించుకోవటం, ఇంకా చంద్రబాబు నాయుడు గారు బయటికి రాడంటాం. మరి మన అన్న 16 నెలల లోపలే ఉండి బయటకు వచ్చినాడు కదా. ఆ రోజు ఏం మాట్లాడలేదా? ఆ రోజు నువ్వు ఏడున్నావు? ఆ రోజు దేనికైతే నువ్వు సంఘీభావం తెలియజేయాలా? అన్నం లోపలేసినప్పుడు కానీ, అన్న బయటకు వచ్చినప్పుడు కానీ దేనికి నువ్వు సంబరాలు చేసుకోలేకపోయినావు? దేనికి చేయలా? ఎందుకు ఇటువంటివన్నీ? కక్షపూరితంగా రాజకీయాలు చేయటం ఇకనైనా సరే మానండి. ఏదో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మనం చెప్పిందే వింటారులే, మనం చెప్పింది విన్నారు, ఒక అవకాశం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా మనం ఏ విధంగా ఒక అవకాశం ఏంటి, నేను మా తండ్రి కాడికి ఇంకా బాగా నేను పరిపాలన చేసి చూపించాను అని మన అన్న చెప్పటం, రాష్ట్ర ప్రజానికం నమ్మడం, మనం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో తెలీదు. మరి రాష్ట్రంలో ఎక్కడ పట్టినా భూ కబ్జాలు, ఎర్రచంద్ర రవాణా, మైనింగు, అదేవిధంగా ఇసుక, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భవనాలు, వీటినన్నింటినీ తాకట్టు పెట్టడం,
నిరుద్యోగులకి ఎవరికి కూడా ఏమీ లేకపోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు. దీంతోనే కదా మనం పోయింది, దీంతోనే కదా మనం దేనికి పనికి రాకుండా పోయింది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. సో ఇకనైనా సరే కక్షపూరితంగా ఏదో వాళ్ళు మనం జైల్లో ఉన్నాం, వాళ్ళు ఎదుటోడు కూడా జైల్లో ఉండాలా, ఎదుటోడిని కూడా జైల్లో పెట్టాలా మనం ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పనులు చేసి తప్పుడు కంపెనీలు పెట్టి సూట్ కేసులు మోసి 16 నెలలు జైల్లో ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టాం. సో అందుకని చెప్పి ఏదో ఇట్లాంటివన్నీ కూడా మన వాళ్ళు సామాన్యులు కాదు కదా, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనకు 11 వచ్చినాయి జగన్ అన్న. ఇకనైనా సరే ఇటువంటి అవులే మాటలు, ఇటువంటి అవులే నిర్ణయాలు, ఇటువంటి హౌలే పనులు చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.